హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో. ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి. ఈరోజు వీడియోలో నేనైతే కొన్ని ముఖ్యమైన పదాలు అలాగే వాక్యాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ అరబిక్ వీడియోస్ మరీ ముఖ్యంగా ఎవరైతే గల్ఫ్కి కొత్తగా రావాలనుకుంటున్నారో, అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఉన్న పదాలు ప్లస్ వాక్యాలు అయితే చూద్దాం. రోజు అని చెప్పడానికి యోమ్ యోమ్ అని అంటారు. అలాగే ప్రతిరోజు అని చెప్పడానికి కుల్ యోమ్ అంటారు. రోజుని యోమ్ అని, ప్రతిరోజుని కుల్ యోమ్ అని అంటారు. అలాగే 2 రోజులు అని చెప్పడానికి యోమీన్ అని అంటారు. 3 రోజులు అని చెప్పడానికి తలాత అయామ్ అని చెప్తారు. 4 రోజులు అని చెప్పడానికి అర్బ అయామ్ అంటారు. 5 రోజులు అని చెప్పడానికి కంస అయామ్ అంటారు. అలాగా 3వ రోజు నుంచి 10వ రోజు వరకు అయామ్ అని చెప్తారు. అయామ్ అంటే రోజులు అనే అర్థం వస్తుంది. ఒక రోజుని మాత్రం యోమ్ అని చెప్తారు. 2 రోజులని యోమీన్ అంటారు. ఇత్నేన్ యోమ్ అని చెప్పారు, యోమీన్ అని చెప్తారు. 3వ రోజు నుంచి 10వ రోజు వరకు అయామ్, తలాత్ అయామ్, అర్బ అయామ్, ఖంస అయామ్, సిత్త అయామ్, సబా అయామ్, తమానియా అయామ్, తిస్స అయామ్, అషరా అయామ్ అని చెప్తారు. అలాగే రాత్రిని లైల్ లేదా బిల్లైల్ అని చెప్తారు. లైల్ లేదా బిల్లైల్ అని అంటారు. మనకి వినబడంలో బిల్లేల్ అని వినబడుతుంది, కానీ దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ బిల్లైల్ అని అంటారు. అలాగే ప్రతి రాత్రి అని చెప్పడానికి కుల్ లైల్ అని చెప్తారు. కుల్ లైల్ అంటే ప్రతి రాత్రి అని అర్థం. ప్రతి అని చెప్పడానికి కుల్లు అంటే మొత్తం, ప్రతిదీ, మొత్తం అనే అర్థం వస్తుంది కుల్లు అంటే. కుల్ లైల్ అంటే ప్రతి రాత్రి అని అర్థం. నేను ప్రతి రాత్రి పని చేస్తాను అని చెప్పాలంటే అన అష్టగల్ బిల్లైల్, అన అష్టగల్ బిల్లైల్ అని అంటారు. అన అంటే నేను, అష్టగల్ అంటే పని చేస్తాను, బిల్లైల్ అంటే రాత్రి. అన అష్టగల్ బిల్లైల్ అని అంటారు. అలాగే నేను ప్రతిరోజు పని చేస్తాను అని చెప్పాలంటే అన అష్టగల్ కుల్యోమ్. అన అష్టగల్ కుల్యోమ్ అంటే నేను ప్రతిరోజు పని చేస్తాను అని అర్థం. నేను రాత్రి పని చేస్తాను అంటే అన అష్టగల్ బిల్లైల్ అని చెప్తారు. అమ్స్ అంటే నిన్న అనే అర్థం వస్తుంది. నిన్న అని చెప్పడానికి అమ్స్ అని చెప్తారు. అలాగే నిన్న చాలా వర్షం పడింది అని చెప్పాలంటే అమ్స్ మతర్ వాయిద్ అని అంటారు. అమ్స్ మతర్ వాయిద్ లేదా అమ్స్ నజల్ మతర్ వాయిద్ అని కూడా చెప్తారు. అమ్స్ అంటే నిన్న, మతర్ అంటే వర్షం, వాయిద్ అంటే ఎక్కువ. నిన్న చాలా వర్షం ఉంది లేదా నిన్న చాలా వర్షం పడింది అని చెప్పాలంటే ఈ 2 రకాలుగా చెప్తారు. అమ్స్ మతర్ వాయిద్ లేదా అమ్స్ నజల్ మతర్ వాయిద్ అని అంటారు. రేపు అని చెప్పడానికి బాచర్ అంటారు, బుక్రా అంటారు, గదన్ అంటారు. నేను చాలా వీడియోస్లలో మీకు చెప్పాను ఇది. రేపుని బాచర్ అని అంటారు, బుక్రా అని అంటారు, గదన్ 3 రకాలుగా కూడా చెప్తారు. రేపు నాకు సెలవు కావాలి అని అడగాలంటే బాచర్ అన ఎబి ఇజాజా లేదా బుక్రా అన ఎబి ఇజాజా లేదా గదన్ అన ఎబి ఇజాజా, ఇలా 3 రకాలుగా కూడా అడగొచ్చు. అన అంటే నాకు, ఎబి అంటే కావాలి, ఇజాజా అంటే సెలవు, బాచర్ అంటే రేపు. బాచర్ అన ఎబి ఇజాజా లేదా బాచర్ అన రో సాఫర్ అంటే నేను రేపు ప్రయాణం చేస్తున్నాను, రేపు నేను ట్రావెల్ చేస్తున్నాను అనే అర్థం వస్తుంది. బాచర్ అన ఎబి రో ముస్తష్వా అంటే రేపు నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది. బాచర్ అన ఎబి రో మద్రసా అంటే రేపు నేను స్కూల్కి వెళ్ళాలి. ఇలా మనకి అరబ్బీ పదాలని తెలుగులో ఏమంటారో తెలిస్తే కనుక మనం చాలా సులభంగా అరబ్బీ భాషని మాట్లాడవచ్చు. అలాగే వారం, దీన్ని అరబిక్లో ఉస్బు అని చెప్తారు. వారం నుండి నాకు చాలా నీరసంగా ఉంది అని ఎలా చెప్పాలంటే మిన్ ఉస్బు అన తాబాన్ వాయిద్. మిన్ ఉస్బు అన తాబాన్ వాయిద్ అని అంటారు. మిన్ ఉస్బు అంటే వారం నుండి, అన తాబాన్ అంటే నేను నీరసపడిపోయాను అనే అర్థం వస్తుంది. వాయిద్ అంటే చాలా. మిన్ ఉస్బు అన తాబాన్ వాయిద్ అని చెప్తారు. పోయిన వారం నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పాలంటే గబల్ ఉస్బు అన అతైత్ ఫ్లూస్. గబల్ ఉస్బు అన అతైత్ ఫ్లూస్ అని చెప్తారు. అలాగే నెల, దీన్ని అరబిక్లో షహర్ అని అంటారు. పోయిన నెలలో నా జీతం ఎందుకు తగ్గించారు అని అడగాలంటే లేష్ గబల్ షహర్ నాగస్ మాషి, లేష్ గబల్ షహర్ నాగస్ మాషి అని అంటారు. లేష్ అంటే ఎందుకు, గబల్ షహర్ అంటే పోయిన నెలలో, నాగస్ అంటే తగ్గించడం, మాషి అంటే నా జీతం అని అర్థం వస్తుంది. ఒక్కోసారి మనకి అంటే ఏవైనా మిస్టేక్స్ జరిగినప్పుడు కొన్ని ఇళ్లలోనైతే శాలరీస్ అనేవి కట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి తెలియకుండా శాలరీ కట్ చేసినప్పుడు మనం కంపల్సరీ వాళ్ళని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు బాబా లేష్ గబల్ షహర్ నాగస్ మాషి, మామ లేష్ గబల్ షహర్ నాగస్ మాషి అంటే మేడం నా జీతం ఎందుకు మీరు తగ్గించారు, ఎందుకు కట్ చేసి ఇచ్చారు అని మనం వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు దానికి తగిన సమాధానం అయితే చెప్తారు. అలాగే సంవత్సరంని సన,
సనా అని అంటారు. కువైట్లో ఒక సంవత్సరం గడిచింది అని చెప్పాలంటే సార్లీ సనా బిల్ కువైత్ అని అంటారు, లేదా సార్లీ వాహిద్ సనా బిల్ కువైత్ అని కూడా చెప్తారు. మనం కువైట్ అని పలుకుతామో, వాళ్ళు టీని తాలాగా పలుకుతారు అరబ్బీ వాళ్ళు. కువైత్ అని వాళ్ళు అంటారు, మనం కువైట్ అని అంటాము. సార్లీ సనా బిల్ కువైత్ లేదా సార్లీ వాహిద్ సనా బిల్ కువైత్ అని అంటారు. అలాగే 5 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను అని అరబిక్లో ఎలా చెప్తారంటే మిన్ కమ్స సనా అష్టగల్ హిని. మిన్ కమ్స సనా అష్టగల్ హిని అంటే 5 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాను అని అర్థం. మిన్ అంటే నుండి, ఖంస సనా అంటే 5 సంవత్సరాలు, అష్టగల్ అంటే పనిచేస్తున్నాను, హిని అంటే ఇక్కడ. మిన్ ఖంస సనా అష్టగల్ హిని అని అంటారు. ఒకవేళ 10 సంవత్సరాలు అనుకోండి, మిన్ అష్రా సనా అష్టగల్ హిని అని చెప్తారు. అలాగే నిమిషంని దఖీకా అని అంటారు. 2 నిమిషాలు అని చెప్పడానికి ఇత్నేన్ దఖీకా అని చెప్పరు, దఖీకతేన్ అని అంటారు. నిమిషాలు అని చెప్పడానికి దఖాయేక్ అని అంటారు. 5 నిమిషాలు అని చెప్పాలంటే కంస దఖాయేక్ అని చెప్తారు. 10 నిమిషాలు అని చెప్పాలంటే అష్ర దఖాయేక్ అని చెప్తారు. బ్యాద్ అష్ర దఖాయేక్ అంటే 10 నిమిషాల తర్వాత అనే అర్థం వస్తుంది. గబల్ అష్ర దఖాయేక్ అంటే 10 నిమిషాల ముందు అనే అర్థం అయితే వస్తుంది. వీడియో చివరికైతే వచ్చేసామండి. ఇలాంటి అరబిక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి.